క్లోజ్ అయ్యారు ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళారు. అలా ఏం లేదు, తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్సే. మరి లేలే మీరు కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు, లొల్లు పెట్టుకున్నారు అనుకో బాగుంటున్నారు. ఆమెతో ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు. అలా ఆఖరి బర్ని గారికి బయటకు పోయి వచ్చారు మేడం. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనుజ ఫస్ట్ నుంచి ఫ్రెండ్సే. అండ్ మధ్యలో ఆ బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనుజ పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనుజతో గొడవ పెట్టుకుంటూ బయటకు వస్తాను. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు, ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా అన్నారు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫెయిరే కదా? బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీమ్ ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్ని గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గేమ్స్ ఆరు, బర్ని గారు గెలిచారు. సో అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫెల్. శ్రీజ ఏవి ఇప్పుడు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? నేను ఇప్పుడే వచ్చాను, శ్రీజకి ఎందుకు అనిపించింది నాకు అనుజ మా టీవీ ప్రొడక్ట్, అందుకని ఫైనల్ లాగా ఉందంటున్నారు. దాని మీరే ఉంటారు. నాకు అసలు తెలీదు, నేను ఇప్పుడే వచ్చినా. బయట మీరు పిఆర్ టీం ఎక్కువ పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతారు అంటున్నారు. మీరేం టీం పెట్టుకోలేదా? మరి దానివల్ల వచ్చారు. నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచించి వెళ్ళలేదు. ఎందుకనంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీమ్ పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలి అని నేను చేసుకొని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో నో ఐడియా. ప్రతి వీడియో కింద తనుజ అనే డబ్బా కొట్టడం అది చూడలేకపోతున్నాం మేడం, అందుకనే బాధ. మీ అంతా గేమ్ అయితే తనుజ గారు ఆడలే మేడం, టూ బి ఫ్రాంక్ చెప్తాం. తను ఆడింది, ఏం ఆడలే మేడం, మా ఏం ఆడింది మేడం, ఏం ఆడలే మేడం. ఏడుచుడు ఆ తర్వాత ఏడుచుడు మా పేరుకినాక పుచ్చుకున్నారా మేడం డబ్బులు దగ్గర బయట ప్రమోషన్